హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి పచ్చడి వారానికి ఒకసారైనా తినాలనిపిస్తుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము టమాటా రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి టమాటాలను అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా 4 పీసెస్గా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు దీంట్లోకి వేసుకోవాలి. ఆనియన్స్ అయితే అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిల్లీస్ అయితే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. దీంట్లోకి మనము ఆనియన్స్, చిల్లీస్ వేసుకుందాము. ఇప్పుడు తగినంత నూనె పోసుకుందాము. ముక్కలు వేగడానికి కొంచెం నూనె పోసుకోవాలండి, ఆయిల్. ఇప్పుడు ఈ ముక్కలను అయితే 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో మనము 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుందాము. ఈ మిశ్రమాన్ని అందరినీ ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకున్నాక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర అనేది మంచి ఫ్లేవర్ కోసం వేసుకుంటామండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి కలబెట్టుకొని ఉప్పు వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇలా 10 నిమిషాల తర్వాత ముక్కలు అయితే ఇలా ఉడికిపోయినాయి మనకి, టమాటా ముక్కలు అన్నీ. ఇప్పుడు రోలు ఉన్నవాళ్ళు రోట్లో వేసుకొని నూరుకోవచ్చండి, మంచి టేస్ట్ వస్తుంది. రోలు లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇంకా మిక్సీ పట్టుకున్నాక పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. ఈ పచ్చడి దోశలోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.